చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. మీరంతా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి, మీ ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. తండ్రి ఉదయం మొదలుకొని తండ్రి ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ మీ యొక్క కృపలో కాపాడి సజీవ లెక్కలో ఉంచి తండ్రి, మేము కొద్దివారముగా కూడుకొని తండ్రి మిమ్మను మీ మాటలను తండ్రి, మీ మాటల్లోని లోతైన భావాలను తండ్రి ఆలోచించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. తండ్రి వింటున్న వాక్యమును తండ్రి మేము అర్థం చేసుకుని తండ్రి మాకు మేము సరి చేసుకుని తండ్రి ఈ లోకంలో జ్యోతుల వలె ఉండటానికి తండ్రి మిమ్మల్ని గూర్చి చాటేవారుగా ఉండటానికి మీ కృప మీ కాపుదల మా అందరికి ఉంచి నడిపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. మనం శ్యామ్ గారు మీ అందరికి తెలియజేసినట్లుగా లోబడుట అనే విషయాన్ని మనం కొంతసేపు ఆలోచన చేద్దాం. 1 hour నేను మాట్లాడొచ్చు కదండి శ్యామ్ గారు? మాట్లాడచ్చండి. ఓకేనండి. ఓకే. దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలనేది ఎప్పటికప్పుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆయన పట్ల ఎటువంటి భావంతో మనం బ్రతుకుతున్నాం అనేది కూడా మనల్ని ఎప్పుడు కనిపెడుతూ ఉంటాడు. మనం అనుకుంటాం మనల్ని దేవుడు ఏం చూస్తాడులే, మనం ఏదో మనల్ని మన పక్క వాళ్ళు చూస్తారు, లేకపోతే మనల్ని మన పక్కింటి వారు చూస్తారు, లేకపోతే మన ఎదురుగా ఉన్నవారు చూస్తారని మనం అనుకుంటాం. అయితే దేవుడు వీటన్నిటికంటే అతీతమైన వాడని మనం ముందుగా గుర్తెరగాలండి. మనం చుట్టూ ఆయన ఇప్పుడు మనం ఎక్కడికైనా ఆఫీసుల్లోకి వెళ్ళినప్పుడు చుట్టూ కెమెరాలు ఉండటే మనం అమ్మో ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాం. అయితే దేవుడు వీటికంటే ముఖ్యంగా మన అందరిపైన ఎప్పుడూ ఈ కెమెరా, ఆయన నిఘా వ్యవస్థ మన చుట్టూ ఉందన్న విషయాన్ని ప్రతి క్రైస్తవులు గుర్తు చేసుకోవడం ఎందుకైనా మంచిది. ఎందుకంటే రేపు మనమేమి ఎక్కడ ఆయన ఎదురుగా మనం నిలబడి అవకాశం వస్తుంది కదండి ఒకరోజు. అప్పుడు మనమేమి మాట్లాడే అవసరం లేదండి. ఆయన ప్రకృతికి ఆదేశిస్తారు. అప్పుడు అవన్నీ మన గురించి మనం ఏం చేసామో, ఎలా ఉన్నామో, ఏంటో అవే చక్కగా ఒకదాని వెనకాల ఒకటి అవన్నీ అలా చూపించుకుంటూ వెళ్ళిపోతాయి. మనం చూసి మంచి పనులు చేస్తే అమ్మా నేను చేసిన పనులు గుర్తున్నాయి, దేవుడు కూడా గుర్తుపెట్టుకున్నాడు అని అనుకుంటాం. లేదా మనం చెడు పనుల్లోనూ దేవునికి అయిష్టంగా బ్రతికి మన జీవితాన్ని వెళ్ళబుచ్చిన వారం అయితే వాటిని చూసి మనం తలదించుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుందండి. అవునంటారా కాదంటారా? అవునంటారా? కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవుడు మన వెనక ఉన్నాడు, మన వెనక జరిగేది చూస్తున్నాడు అనే ఒక్క భావంతో ఉండాలండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఈ లోబడుట అనే దానికి చాలా నియరెస్ట్ గా ఉంటదండి. ఎందుకంటే మనం లోబడి ఉంటున్నామా లేదనేది మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. లోబాటు లేకపోతే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తండ్రికి మనం లోబడకపోతే మన జీవితం ఎలా ఉంటది? ఒక తండ్రికి లేదా ఒక తల్లికి లోబడకపోతే మనం ఎలా ఉంటాం? ఒక తల్లికి, ఒక తండ్రికి లోబడకపోతే అసలు మనం ఏం చెప్తారు మన గురించి? అబ్బాయి వీడు ఇంట్లోనే సరిగ్గా ఉండడు కదా! తల్లిదండ్రులకే లోబడి ఉండడు కదా! మీరేంటండి ఇతనికి ఎంత విధానం కలుగజేస్తున్నారని మనల గురించి మనం చెప్పుకోవసరం లేదండి. మన పక్కవారే చెప్పేసుకుంటారు. ఎప్పుడైతే లోబడి ఉంటున్నామో అప్పుడు మనం ఎక్కడికెళ్ళినా అమ్మ ఈ కుర్రవాడు చాలా మంచివాడండి, లేదా ఈ అమ్మాయి చాలా మంచిదండి, లేకపోతే ఈ అక్క చాలా మంచిదండి అని ఎప్పటికప్పుడు మనం ఇవ్వవసరం లేదండి సమాచారం. లేదా మన గురించి మనం చెప్పుకోవసరం లేదు. సమాజమే సాక్ష్యంగా ఉంటది. ఎందుకంటే మనం లోబడే తత్వం, చాలా మంచివాడండి, చాలా నమ్మకంగా ఉంటాడండి, చెప్పిన పని కరెక్ట్ గా చేస్తాడండి అని వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారండి. అప్పుడు
ఒక్కొక్కసారి తెలియకుండా విన్నా మనకే సంతోషంగా ఉంటది. ఆ తర్వాత మనల్ని గూర్చి వింటున్న మన తల్లిదండ్రులకి, లేదా మన అన్న చెల్లెళ్ళకి, అక్కలకు గాని, లేకపోతే మన అన్నయ్యలకు గాని ఆహ్, వాళ్ళు కూడా చాలా అరే! మా తమ్ముడు గురించి మంచి ఆలోచన ఉంది సమాజంలో. లేదా మంచి నా కుమారుడు గురించి చాలా చెప్పుకుంటున్నారు. ఇంట్లో ఎలా ఉంటాడో తెలీదు గానీ, ఇంట్లో నేనెప్పుడు చూడలేదు కానీ వీడి గురించి బయట ఎలా చెప్పుకుంటున్నారని. అంటే అదంతా తన బ్రతికే తీరును బట్టి అతనికి ఆ యొక్క ఆహ్, హ్మ్, ఏమంటారు దాన్ని? ఆహ్, ఆ విధానం అనేది కనపడుతది. అయితే దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడండి. ఇతని జీవితంలో లోబడే తత్వం ఉందా? లేదా? ఎందుకంటే లోబడకపోతే మనం ఎక్కడ కూడా జయించలేమండి. లోబడటం అనేది లోబడి బ్రతకాలండి. ఇప్పుడు మన తల్లిదండ్రులకి ఎలా లోబడి బ్రతుకుతామో, ఈ భూమి మీద జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకే ఇంత లోబడి చూపిస్తాం. ఆహా! యెస్ డాడీ, అవును డాడీ, ఓకే డాడీ, ఓకే మమ్మీ, లేదా ఓకే అన్నయ్య అని ఎంత లోబడి చూపిస్తాం. మరి వీటికంటే దేవుడు అతీతమైన వాడు. అన్నిటికంటే గొప్పవాడు దేవుడు. ఆ సమస్తాన్ని ఇచ్చిన దేవునికి మనం ఎంత లోబడి బ్రతకాలి. ఎంత లోబడి బ్రతకాలంటే ఎంతైనా లోబడి బ్రతకాలండి. ఎందుకంటే ఈ సృష్టిని ఒకసారి చూడండి. సృష్టిలో మనం ఎక్కడున్నామండి? సౌర కుటుంబంలో ఉన్నాం కదండీ! దానికంటే ఇది సృష్టి ఆహ్, ఒక ఎ ఎన్ని సౌర కుటుంబాలున్నాయండి? ఎన్నో ఉన్నాయంటండి. ఎన్నో వేల సౌర కుటుంబాలు ఇది కాకుండా ఉన్నాయంటండి. 40,00,000 40,00,00,000 మరి. అది నాకంత సరిగ్గా అంచనా తెలీదు. అయితే ఇది ఒక గెలాక్సీలో ఉన్నది కదండీ! ఇలాంటి గెలాక్సీలు 12,000,00,00,000 ఉన్నాయంటండి. ఇప్పటి వరకు ఆకాశం యొక్క అంచును తెలుసుకోవడానికి మనిషి తపన పడుతూనే ఉన్నాడండి. మనమంటే మనకేమి తెలీదు. ఏదో కొద్దిగా తెలిసిన మట్టుకు చూసిన మట్టుకే మనం ఇదే గొప్పదని అనుకుంటాం. అయితే దీనికి మించింది ఉందంటండి. ఇదివరకు హబుల్ టెలిస్కోప్ కనపడినప్పుడు కొన్ని కనుక్కున్నారండి. అది కొంత మాత్రమే కనపడేదండి. ఇప్పుడు దానికంటే 100 రెట్లు ఎక్కువ ఆహ్, చూడగలిగే ఒక టెలిస్కోప్‌ని కనిపెట్టారండి. అది మన ఇండియన్ సైంటిస్ట్ పేరే పెట్టారు చంద్ర అని. చంద్ర టెలిస్కోప్ ఏదో మొత్తం. అది మొత్తం దీనికి మించి 100 రెట్లు ఇంకా అలా కనపడతానే ఉన్నదంటండి. అంటే ఎంత ఎంత విశాలమైన విశ్వమో చూడండి. ఇదంతా దేని గురించంటే, ఒక్క భూమి మీద భూమి ఎంతుందండి? మనం ఎక్కడున్నాం? సూర్య కుటుంబంలో పాలపుంత, పాలపుంతలో మనం అది మీద భూమిలో మనిషెంత? చిన్నవాడుగా ఉంటాడండి కొంచెం. అసలు మన బ పైనుంచి చూస్తే మనం ఉన్నామో లేమో తెలీదండి. భూమే చిన్న గోలీలా కనపడతదండి. ఆ! అంటే అంత ఇదంతా దేని గురించి అంటే ఒక్క మనిషి తన ప్రియ కుమారుడిగా చేసుకున్న నా గురించేనండి. అయితే దేవుడు ఎంత చేసిన వాడికి, ఎంత చేసిన ఆయనకు మనం మనిషి లోబడాలా వద్దా అంటే, లోబడాలండి ఖచ్చితంగా. ఎందుకంటే నీకేది కావాలో తెలియక ముందే ఆయన ప్రతీదీ ఈ సృష్టిలో ఉంచాడండి. అవునా కదా! మనం వచ్చిన తర్వాత తండ్రి నాకు కోడి కావాలని తెచ్చుకున్నామా? లేదా తండ్రి నాకు రైస్ కావాలని తెచ్చుకున్నామా? తండ్రి నాకు పాలు కావాలని తెచ్చుకున్నామా? లేదా ఇవి మనకంటే ముందే ఉన్నాయా? అంటే ఇవన్నీ మనం పుట్టకముందు మన తాతలు ఏంటి మన పూర్వీకులు వే ఎన్ని వే ఎన్ని తరాలు గడిచినా వాళ్ళకి ముందు కూడా ఉన్నాయని చెప్పుకోవాలండి. అవునా కదా! అయితే దేవుడు చూడండి ఎంత ఆలోచన కలిగి ఉంచాడో. చిన్నగా 70 సంవత్సరాలు ఒక తల్లిదండ్రులు మనం ఒక 30 సంవత్సరాలు వాళ్ళతోటి ఉంటాం. వాళ్ళకే లోబడి ఉంటాం. మరి నీ గురించిన ప్రణాళిక ఎప్పుడుది అంటే, మనం ఎన్నో సార్లు చదువుకున్నాం. మన గురించిన ప్రణాళిక ఆహ్, అపు ఎబీసీ పత్రిక మొదటి అధ్యాయం 6, 4 వచనాల్లో ఒక మంచి మాట ఉంటది. అంటే మన గురించిన ప్రణాళికకి ఒక్క మాట ఉంటదంటే, ఆ మాట చూసి మనం ముందుకొద్దాం. జగత్తుకు పునాది వేయబడక మునుపే అని ఉంటది చూడండి. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ ఆ! చేత ఆయ ప్రేమ చూడండి. చేత ఆయన అది క్రీస్తులో ఇప్పుడు మనలను మన ఏర్పరచుకునండి. ఇప్పుడు మనకు పిల్లలు పుడతారు అన్నప్పుడే, మనం వారి మీద ఎటువంటి ఆశలు కలిగి ఉంటాం? వాళ్ళు పుట్టే వరకు నీకు తెలీదు. అంటే ఒక నా కుమారుడిని అదే వచ్చే కుమారుడిని గాని, కుమార్తె గురించి ఎన్నో ఆశలు కలిగి ఉంటాం. ఇలా చేయాలి, అలా చేయాలి, వాడికి అది ఇవ్వాలి, వాడికి ఇది ఇవ్వాలి, వాడిని ఎలా చూసుకోవాలి. అలాంటి వాడండి దేవుడు.
అంటే దీనికంటే అతీతమైన వాడు. ఆయన ప్రేమ అనేది ఆయన నుంచే ప్రేమ అనేది మన అందరిలోకి వచ్చింది కాబట్టి, రాబోయే పిల్లలు కూడా ఎలా ఉండాలంటే, తనేదో ఎలా పడితే అలా ఉంటే అలాగ నాకొద్దు. ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయన ప్రేమ చేత వాళ్ళెలా ఉండాలంటే చక్కగా ప్రేమ కలిగిన మనుషులుగా ఉండాలి. ఆ! వాళ్ళ మళ్ళీ వీటన్నిటికి ప్రేమకు ప్రతిరూపమైన క్రీస్తులో మనలోని మన ఏర్పాటు అప్పుడుదండి. అప్పుడు నుంచి ఏర్పాటున్న తండ్రికి మనం లోబడి ఉండాలా వద్దా? అంత ప్రణాళిక మన పైనున్నదండి. పైకి చూస్తే అంటాడు చదువు బుజ్జి 4 నుంచి. ఎట్లనగా ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపకు మహిమకు కీర్తి కలగాలంటే మనం లోబడే ఉండాలండి. ఇప్పుడు తండ్రి ఇందాక మనం చెప్పుకున్నట్టు లోబడకపోతే కీర్తి ఉండదండి. మన తండ్రికి నీ కుమారుడు గొప్పవాడు లేదా నిన్ను తల్లిదండ్రులు గొప్పవారు అనడానికి ఉండదండి. కీర్తి కలగాలంటే మనం లోబడే ఉండాలండి. కాబట్టి ఈ ఈ ప్రణాళిక ఎంత పెద్ద ప్రణాళికలో మనం ఉన్నామో చూడండి. మనం అయితే ఏం ఆలోచించుకుంటాం? నా బతుకేంటి ఇలా ఉంది? నేను చాలా తక్కువగా మనం అంటాం. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి నేను పురుగు వంటి వాడిని, నేను బూడిద వంటి వాడిని. అంటే భక్తులు అన్న సందర్భాలు వేరండి. భక్తులు ఆ థీమ్ తీసుకున్న సందర్భం వేరండి. అయితే ఆయన దావీదు గారి విషయంలో కూడా మనం ఎన్నో సార్లు ఆలోచించినప్పుడు, దావీదు గారి విషయంలో నేను పురుగు వంటి వాడిని అనటానికి గల కారణం ఉందండి. ఎందుకంటే ఆయన వచ్చిన తీరు అటువంటిదండి. అలాగే కొంతమంది భక్తులు అంటే వాళ్ళు తగ్గించుకుంటున్నారు అంతే. అంతేగాని దేవుడు అలాగా నిన్ను చేయలేదు. దేవుడు ఎలా చేశాడు? తనలోని భాగాన్ని విభాగించాడు. భాగాన్ని విభాగించి నిన్ను చేశాడు. తనలోని భాగాన్ని ఆదాములోనికి ఊరితే ఆదాము ద్వారా మనం అందరము అదే యొక్క అంశాన్ని నుంచి మనం ఈ రోజు వరకు ఇలా ఉన్నాం. అయితే మన వెనకాల ఎంతో ప్రణాళిక జరిగింది. అటువంటి ప్రణాళికలో మనం ఉన్నామండి. కాబట్టి అటువంటి గొప్ప ఆయనకి, అటువంటి గొప్ప దేవునికి అని సమస్తాన్ని కలిగించిన దేవునికి మనం లోబడి ఉండటం ఎంతైనా మంచిదండి. అటువంటి దేవుడు మనుషులు లోబడకపోవడం చూసి దేవుడు ఎప్పుడు కూడా ఇన్ని వేల గెలాక్సీలు కదండి, వాటి పట్ల దేవునికి ఏమైనా చింత ఉందా అంటే చింత లేదండి ఆయనకి. అవి గెలాక్సీలు వస్తాయి పోతాయి తిరుగుతాయి, వాటి పని అవి చేస్తాయి. అవి ఏ రోజు కూడా ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, అయ్యో నేను తిరగలేనని ఏ రోజు ఆగలేదండి. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు నేను తిరగలేను అని ఏ రోజు ఆగలేదు. వాటి క్రమంలో అవి పనిచేస్తున్నాయి. నక్షత్రాలు, వాటి ఉపనక్షత్రాలు, అవంతా ఒక చక్కగా ఆయన ఒక కూర్చున్నట్టు ఆయన చేసి పెట్టాడండి. లేదా అవి సరిగ్గా తిరగకపోతే మనం జస్ట్ సూర్యుడు వేడి తాపం పెరిగినా మనం గ్రిల్ చికెన్ లాగా అయిపోతామండి. లేదా ఒకవేళ డౌన్ అయితే మనం గ్రిల్ డక్ లాగా ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ ఎలా ఉంటది ఐస్ అలాగ అయిపోతామండి. కానీ అలా చేయలేదండి. మనకు అన్ని కరెక్ట్ గా మనం ఈ ఒక్క విషయంలో ఆలోచించాలంటే దేనికి దానికి అవి అలా కరెక్ట్ గా ఉన్నాయి. కానీ దేనికి దానికి లేకుండా మనిషి అసలు దేన్ని పట్టించుకోకుండా ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచనలు ఎరగకుండా ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పాన్ని పెడచెవిని పెడుతున్నాడు. అంటే ఏంటంటే లెక్కలేనితనం. ఆ మనిషే బేఖాతరుగా ఉన్నాడు. అటువంటి మనుషుల్ని దేవుడు ఎలా చూడాలంటే అలా చూసినప్పుడు, లోబడినప్పుడు దేవుని కోపం ప్రజలపైన రేగుతూనే ఉన్నదండి. మనం ఆయా తరాల నుంచి చూసుకుంటూ వస్తే, ఇశ్రాయేలీయుల కాలం నుంచి చూసుకుంటూ వస్తే ఒక మాట ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను చెప్పిన చదవండి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నితి చేయును. ఆయనకి లోబడండి. ఆయనకి ఏది ఎలా ఉండాలో పూర్ణంగా మనం ముందు కూడా చెప్పుకున్నాం ఈ విషయం. ఆయనకి ఏది కూడా కొద్దిగా అవసరం లేదండి.
పూర్ణంగా ఉండాలి. అది నీకును నీ సంతతి వారికి కూడా ఆయన సున్నతి అంటే ఏంటంటే అది ఒక ఏమంటారు మరి దాన్ని మీకు సున్నతి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇశ్రాయేలీగా ఉన్నవారికి ఆ రోజు దేవుడు సున్నతి చేయించాడు. ఎందుకంటే వాళ్ళు వేర్పాటు అనేది చూపించడానికి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ముస్లిం కంట్రీస్ లో కూడా సున్నతి అనేది జరుగుతుందండి. అది శరీరంలోనే ఒక భాగాన్ని కొంచెం కట్ చేసి తీస్తారు. అంటే ఒక ఏర్పాటు. అలాగా నువ్వు లోబడటానికి నీకు సున్నతి కావాలి అన్నాడండి దేవుడు. మళ్ళీ చదవమ్మా అది. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నితి చేయును. చూడండి, దేవుడే తనకు లోబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. మనిషి తన తండ్రి అయిన దేవునికి లేదా తను సృజించిన దేవునికి లోబడి ఉండాలి. అయితే మనుషులు లోబడి కలిగి ఉంటున్నారా? మనుషులు లోబాటు కలిగి ఉంటున్నారా అంటే లోబడరండి. మనిషికి లోబడతాడండి. ఎవరైనా ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తే అయ్యో నా పట్ల ఎంత చేశారు అనేది లోబాటు కలిగి ఉంటారు. కానీ ఎంత ఇచ్చిన దేవునికి ఎప్పుడన్నా లోబాటు చూపిస్తారంటే ఎప్పుడు లోబడరండి. లోబడకపోవటం వల్లనే ఆ రోజు మనం ఎందుకు ఇది మన నోవాహు గారి కాలంలో మనుషులు లోబడలేదండి కదండి. లోబడలేదు. దీనికి ఆయన ఎంతకాలం నుంచి అక్కడ పనిచేస్తున్నాడండి? ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు అక్కడ ఆయన? 120 సంవత్సరాల నుంచి ఒక తన యొక్క మీకు తెలియంది ఒక ప్రళయం వస్తుంది, లేదా ఒక ఈ విధంగా వర్షం అనేది అప్పుడు వరకు అలా లేదండి. మీరు దేవుని మాట నువ్వు వెళ్ళి చేయనా అన్నప్పుడు ఆయన ఊరు మధ్యలో ఆ పనిని చేస్తుంటే అప్పుడు అసలు ఎవరైనా వచ్చి అసలు ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుందని ఏ రోజైనా ఆయన చెప్పిన మాటలకి ఎవరన్నా లోబడ్డారా? లోబడి చూపించలేదండి. లోబడి చూపించారంటే చూపించలేదండి. చూపించలేని కారణమేనండి అన్ని సంవత్సరాలు ఒక్కటి రోజా 2 రోజులు ఎదురు చూశాడు ఆయన. 120 సంవత్సరాలు ఆయన అలాగే పనిచేశారు. అంటే ఇదంతా జరుగుతుంది కదా. అసలు వాళ్ళు ఏంటి నీరు లేని చోట కడుతున్నాడు కదా, నీరు ఎలాగ ఎక్కడికి ఎలాగొస్తుంది, ఊరు మధ్యలోకి నీరు ఎలాగొస్తుందని వాళ్ళు కూడా ఆలోచించలేదండి. ఎందుకంటే దేవుని మాటను పెడచెవిని పెట్టారు, లోబడలేదు. అంటే ఈయన చెప్పారు, నోవాహు గారు చెప్తున్నారు కదా, జలప్రళయం వచ్చి మనల్ని అందరిని ముంచేయబోతుంది, మీరంతా ఎవరైనా ఉంటే ఇది ఓడలోనికి వచ్చేయండి. దేవుడి జలప్రళయం రప్పించాలనుకుంటున్నాడు. అంటే మనుషుల్లో లోబడే తత్వం లేదండి అప్పటి నుంచేనండి. అందుకనే ఆదికాండం వచ్చేటప్పటికి ఆ మాట అంటారు, నరుల హృదయము వారి బాల్యం నుండి చెడ్డది. వారు మనుషులకి అలా దేవునికే లోబడరు, మనుషులకు మాత్రం లోబడతారు. ఎవరైనా చిన్నది చేశారనేటప్పటికి అయ్యో ఆయన నా పట్ల చేసింది నేను ఎప్పుడు మర్చిపోలేనండి, కాబట్టి ఆయన ఏం చెప్పినా నేను చేస్తానండి. అంటే ఏం చెప్పినా నేను చేస్తానంటే అదేంటండి? లోబడేనా? అయితే ఈ లోబాటు మనుషుల్లో ఉందా? మనుషులు దేవుని పట్ల చూపిస్తున్నారా? దేవుడు నా కొరకు ఇన్ని చేశాడు కదా, దేవుడు నా కొరకు ఎంత ఇచ్చాడు కదా, మరి నేను ఎలా ఉండాలి అనే లోబాటు అనే విధానం దేవుని దగ్గర చూపిస్తున్నారా అంటే లేదండి. లేదు. కనుకనే దేవుడు తెలియజేస్తూ వచ్చాడండి ఆయా కాలంలో. ఇదే విషయాన్ని ఇర్మియా గారి ద్వారా కూడా తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండానట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశంగా చేయకుండానట్లును శిక్షకు లోబడము. చూడండి, యెరూషలేమా అని అంటున్నారంటే యెరూషలేం అంటే ఏంటండి? అక్కడ యెరూషలేం అంటే ప్రాంతమా, ప్రజల? ప్రజలండి. మనం అంటాం కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటాం. అప్పుడు ఆయన యెరూషలేమును గురించి చెప్తున్నాడండి ఈ మాట. మళ్ళీ చదువమ్మా. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగిపోకుండానట్లు నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండానట్లు. నేను ఎందుకు శిక్షిస్తానంటే, ఇప్పుడు మనం కూడా సామెతల్లో కూడా ఒక మంచి మాట, తండ్రి శిక్షించిన కుమారుడు అతను ఎలా ఉంటాడండి? తండ్రి శిక్షించిన కుమారుడు ఎలా ఉంటాడో
జ్ఞానిగా కనపడతాడండి. అంటే శిక్షకు లోబడిన వాడు జ్ఞాని అవుతాడండి. శిక్షకు లోబడిన వాడు దేనికి పనికి రాకుండా పోతారండి. మనం చూస్తాం ఈ సమాజంలో కూడా జరిగి, నేను మీకు చెప్పవసరం లేదు, మీరే చూస్తున్నారు. ఎలా ఉన్నదండి, ఎవరన్నా తల్లిదండ్రులు పిల్లల్ని కొంచెం మాట్లాడితే వాళ్ళు వెళ్ళి ఏదో విధంగా లేదు వాళ్ళ ఎంతో కోపంతో స్పందించి తన ప్రాణానికే ముప్పు తెచ్చుకునే పిల్లలుగా తయారైపోయారండి ఇండియాలో. నేను ఇండియా వచ్చినప్పుడు చూసాను. అలాగే అక్కడ ఇండియాలోనే కాదండి, అన్ని దేశాల్లో కూడా అలాగే ఉన్నారండి. అంటే ఖాతరు చేయట్లేదండి, లోబడట్లేదండి. అది ఆ చిన్న చిన్న పిల్లలండి, చిన్న పిల్లలకే అంత పట్టుదల ఏంటండి అసలు? ఒకసారి ఆలోచించండి. వారిలో ఏముంది? లోబడే తత్వం లేదండి. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు శిక్షకు మీరు లోబడకపోతే మీరు శిక్షకు లోబడాలి. నేను ఎందుకు మిమ్మల్ని శిక్షిస్తున్నానంటే, మీరు దానికి లోబడి ఉంటే మీరు రేపు పొందబోయేది మీకు గొప్పగా ఉంటది. మీరు ఆ లోబడి చిన్న దానితోనే మీరు నాకు లోబడలేదనుకో, నేను మిమ్మల్ని వదిలేస్తానంతే. నిర్మానుష్య ప్రదేశంగా అయిపోతారు. నిర్మానుష్య ప్రదేశం అంటే ఎలా ఉంటుంది? ఎడారి అనుకోండి అంతే. ఎడారికి ఫలవంతమైన జీవితం ఉంటుందా? ఎడారి సస్యశ్యామలంగా ఉంటుందా? ఉండదండి. మీరు ఎడారిని చూస్తే మీకు ఎడారులు కనిపించవు అనుకుంటా. మాకు అన్ని ఇక్కడ ఎడారులే కనిపిస్తాయండి. ఆ ఇసుకతో మొత్తం ఇసుక తుప్పలేనండి అవన్నీ. ఎక్కడా కూడా పచ్చని చెట్లు కనిపించవండి. అదే పచ్చని మైదానం ఎలా ఉంటుందండి? పచ్చగా ఉన్న మైదానం, చక్కగా సారవంతమైన నేల ఎలా ఉంటుందని చూస్తే మనకే ఆనందంగా ఉంటుందండి. అది చూసేటప్పుడు మనం ఒక్కొక్కసారి కొన్ని ప్లేసులు చూడటానికి వెళ్ళినప్పుడు అవి పచ్చగా ఉన్నప్పుడు మన మనసంతా నిండుగా ఉంటుందండి. అదే ఎర్రని ఎడారిగా ఉన్నదనుకోండి, ఏం చూస్తామని అనిపిస్తుందండి. చిన్న విషయాల్ని దేవుడు ఎంతో లోతైన భావాలని చూపిస్తున్నాడండి. మీరు మనుషులుగా దేవుడైన నాకు మీరు లోబడాలి. లోబడినప్పుడే నేను ఏదైతే మీ పట్ల ఇచ్ఛయించి ఉన్నానో లేదా ఆశ కలిగి ఉన్నానో అది మీ పట్ల నెరవేరుస్తాను. మీరు అది చూస్తారు. లేదు మనుషులుగా మీరు దేవుడు లోబడినప్పుడు దేవుడు ఆయన మనుషులు విదిలించుకునే విధానం కూడా చాలా గొప్పగా ఉంటదండి. అసలు మనం ఊహించలేమండి. అదే ఉదాహరణే మనకి ఏంటి, తన అంత కష్టపడి చేసిన పిల్లల్ని ఆయన ఆ యొక్క జలప్రలయంలో మొత్తం చంపేశాడా అంటే చంపేశాడు కదండి. అది భూమి మీద ఈ రోజుకి కూడా దాని యొక్క మూలాలు ఇంకా అలాగే ఉన్నాయండి. ఇది ఏదైతే ఆ నోవాహు ఆర్చి ఎలా ఉందో అదే ఈ రోజుకి అక్కడ ఒక కొండ మీద ఉన్నట్టు మనం చరిత్రలో చదువుతున్నాం. ఎందుకంటే జరిగింది అది. ఎందుకంటే దేవుని యొక్క కోపం అలా ఉంటుందండి లోబడినప్పుడు. అదే లోబడితే ఆయన నిన్ను తన నెత్తి మీద పెట్టుకునే వాళ్ళుగా ఉంటాడండి. అందుకనే భక్తులు వారి జీవితాలను కూడా చక్కగా ఆయనకు లోబడే బ్రతకటం నేర్చుకున్నారండి. ఇంకో విషయం చూద్దామండి. అదే ఇర్మియా గ్రంథం 31:18 చూడండి. అదే ఇర్మియా గ్రంథం 31:18 నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. మంచి విషయం రాశాడండి. కాడికి అలవాటు పడని కోడే శిక్షకంటండి. ఇది కోడి అంటే మీరు మనం కోడిదూడ అంటాం కదండి, మన ఇండియాలో కోడిదూడ అంటాం. అది దానికి కాడి ఎలాగా మోయాలో దానికి తెలియదండి. ఇప్పుడు కొత్తగా ఇంకో విధంగా చెప్పుకోవాలంటే, కొత్తగా బండి కట్టే ఎద్దుకి కాడు మోయటం వస్తుందా? లేదు, దానికి కొంతకాలం ట్రైనింగ్ ఇస్తారండి. అది ఆ ట్రైనింగ్ లో దెబ్బలు తింటది, అవునా కదా? ఆ ట్రైనింగ్ లో దెబ్బలు తింటది. మనమైనా అంతేండి. కొత్తగా ఏదైనా పని నేర్చుకునేటప్పుడు మనం కూడా అంతేనండి. ఆ పని మనకు అలవాటు కూడా మన పైన ఉన్న వారి చేత లేకపోతే మనకి యజమానులైన వారి చేత మనం అనేక సార్లు అది చెప్పించుకుంటూ ఉంటాం. అప్పుడు వాళ్ళ అంటారు, ఎన్నిసార్లు చెప్పినా నీకు వినపడదు అంటారు. మనిషికి మాటగా చెప్తారు. అది కోడికైతే దెబ్బ, అది దెబ్బలకు లోబడుతుంది అంట తప్ప
చదువునమ్మా, చదవలేదు. కోడే దెబ్బలకు లోబడుతుంది. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నేను శిక్షకు లోబడుచున్నాను అన్నాడండి. ఈ ఎఫ్రాయిము చెప్తాడండి ఈ మాట. అయితే మనం కూడా శిక్షకు లోబడాలి. లేకపోతే ఆ కోడిదూడ ఎలాగైతే దెబ్బలకు లోబడిపోతుందో మనం కూడా అంతేనండి. దేవుడు ఏది చెప్పినా చక్కగా రాసి పెడతాడండి ఆయన. ఈ మాట చదివినప్పుడు చూడు, దేవుడు జరుగుతున్న దాన్ని మన కళ్ళకు కట్టినట్టు ఎలా రాయించాడు అని అనిపించిందండి. అంతా ఆయన యొక్క, అంటే ప్రతిదీ కూడా నా పిల్లలైన వారికి అర్థమైపోవాలి. అది ఎలాగైతే దెబ్బలు తింటారో వీళ్ళు కూడా తింటారు ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు నా మాటకి నా శిక్షకి లోబట్టలేదు కాబట్టి వీళ్ళు దెబ్బలు తింటారు. అది దాన్ని ఒక కోడిదూడతో చూపించాడు. అలాగే ఇంకో మాట ఉంటుంది చూడండి, జపన్య 3వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. నా యందు భయభక్తులు కలిగి దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున నీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడదురని నేను అనుకుంటుని గాని నేను అనుకుంటున్నానండి దేవుడు అంటున్నాడండి. నా యందు భయభక్తులు కలిగి మీరు భయభక్తులు కలిగి ఉంటే మీరు శిక్షకు లోబడిపోతారు. నేను చెప్పే మాట వింటారు. అదండి దేవుడు. ఎందుకంటే ఈ లోబాటు గురించి నేను ఇవన్నీ ఎందుకు చూపించానంటే, ఈ మాటలు ఉన్నాయి చూడండి, ఇవి చాలా ఇశ్రాయేలీల గురించి రాయబడిన మాటలండి. వాళ్ళలో లోబాటు తత్వం అనేది చాలా తక్కువైంది కాబట్టి దేవుడు వాళ్ళని ఎన్ని విధాలుగా ఎన్నో దెబ్బలు వారికి తగిలినట్టు దేవుడే మనకి చూపించాడండి ఆయా గ్రంథాల్లో వారి గురించి రాయబడిన తీరును. అయితే ఈ లోబాటు అనేది మనం కలిగి ఉంటే అప్పుడు మనం దేవుడు ఎలా చేస్తాడు అంటే, ఈ సృష్టినే మనకు లోబడినట్టు చేస్తాడండి. మనలో లోబాటు, దేవునికి లోబాటు తత్వం అనేది మనం చూపించగలిగితే ఈ సృష్టిని కూడా మనకు లోబడేటట్టు చేస్తాడండి. మీరు ఈ మాటకి ఏకీభవిస్తారా? థ్యాంక్ యూ మీ సమాధానం. అంటే నేను ఈ మాటని చూసినప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు గారు అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు గారు ఆయనకి ఇవన్నీ ఎలాగ సాధ్యమైనవి. ఆయన ఒక మాటతో యేసుక్రీస్తు గారు ఇది చూడండి, మత్తయి సువార్త 8:27 చూడండి. మీరు చదివిన తర్వాత మీకు చెప్తాను అన్నమాట. మత్తయి సువార్త 8:27, 8వ అధ్యాయం. మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. అవునండి, చూసారా, యేసుక్రీస్తు గారికి గాలి సముద్రము లోబడింది అని చెప్తున్నారండి. ఎక్కడన్నా మనుషులు ఇప్పుడు వరకు గాలి సముద్రము లోబడినట్టు ఎవరన్నా చూసారా అంటే ఎవరికి అవ్వలేదండి ఇప్పుడు వరకు. ఎందుకంటే ఈయన తన కుమారుడు దేవునికి, తన తండ్రికి ఎంత లోబడి ఉండకపోతే ఈ అధికారం వచ్చిందండి ఈయనకి. ఎంత లోబడి ఉండకపోతే ఆయన, అందుకనే 5:27లో ఎబ్రీ పత్రిక 5:7 వచనంలో ఒక మంచి మాట ఉంటాడండి. మీకు ఆ మాట చూపించి ఇక్కడికి వస్తాను. శరీరధారి అయి దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను. భయభక్తులు కలిగి ఉన్నందున ప్రార్థనలు యాచనలు ఇవన్నీ కలిగి ఉన్నాడంటండి. ఆ టైంలో ఎవరైనా ప్రార్థనలు యాచనలు చేస్తారండి? చేయరండి. శరీరదాయ అయిన దినంలో ఆయన కష్టపడుతున్నప్పుడు, మహారోదనతో ఆయన ఉన్నప్పుడు అప్పుడు భయము భక్తి గుర్తుకొస్తుందండి. అంటే మనుషులకి అప్పుడు భయము భక్తి గుర్తుకు రాదండి. ఎవరైతే దేవుని అంగీకరించిన వారైతారో వారికే వస్తుందండి. దేవుని యొక్క ఆలోచన తెలిసిన వారైతారో వాళ్ళకే వస్తుందండి. అటువంటి సమయంలో కూడా ఈయన ఎలా ఉన్నాడంటే అండి, ప్రార్థనలు యాచనలు చేస్తూ భయము భక్తి కలిగి ఉన్నాడు, లోబడి ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన లోబడ్డాడు. ఆయన లోబడినందుకు ఆయనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, నాయన నీకు సమస్తం, నువ్వు వెళ్ళి నువ్వేది కావాలంటే అది జరుగుతుంది నాయన.
అది ఏదైనా పోనీ నాకు లోబడాలని ఆయన ఏమైనా చేసుకున్నారా? ఆయనకి ఎప్పుడు కూడా యేసుక్రీస్తు గారు చేసుకున్న ఈ యొక్క అద్భుత కార్యాల్లో గాని, ఆయనకి సంబంధించి ఆయన ఏమి చేసుకోలేదండి. ఆయన ప్రజల నిమిత్తం చేసినయే కనపడతాయండి. ఆయన చేసినయి 27 అద్భుత కార్యాలు ఎన్నో కనపడతాయి. ఆ 27 కూడా ఆయన గురించి ఏమీ ఉండవండి. అవన్నీ కొద్దిగా రాయబడినయండి. యేసుక్రీస్తు గారు చేసిన కార్యాలు ఇంకా అనేకములు ఉన్నాయంటండి. యోహాను సువార్తలో 20 అధ్యాయంలో. ఇంకా అవి రాయటానికి ఈ భూమి మీద స్థలమే సరిపోదంటాడండి. స్థలం ఆయన చెప్తాడు, భక్తులైన మన యోహాను గారు చెప్తారండి ఆ మాట. అంటే ఇంకా అనేకం ఉన్నాయి. కానీ జస్ట్ మనకి సరిపోతాయి. అలా వాటిని చూసి మనం ఏకీభవించేయొచ్చు. లేదా మనం నమ్మేయాలి. అంతేనండి. ఇంకా అనేకాలు ఉన్నాయి. అవన్నీ రాస్తే అసలు మనకి వాక్యం చదవడానికే మన జీవితంలో టైం సరిపోదు మనకి. రోజుకి ఒక 10 నిమిషాలు వాక్యం చదవడానికి అమ్మో అనుకుంటాం. లేదా ఒక 20 నిమిషాలు వాక్యం చదవడానికి అమ్మో అంటాం. లేదా ఒక 10 అధ్యాయాలు చదవాలంటే బాబోయ్! ఈ రోజు 10 అధ్యాయాలేనా అని అనుకుంటామండి. మరి అటువంటిది ఒకవేళ ఇవన్నీ రాయిస్తే ఎప్పుడు చదవగలుగుతాం మనం? కాబట్టి ఆయన ఎంత అంగీకరింపబడ్డాడో, ఎంత ఈ విధంగా ఉన్నాడంటే ఆయనలో కలిగిన లోబోటండి దేవునికి. కాబట్టి ఆయన ఈ మాట అంటాడు కదండీ! మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 27వ అధ్యాయంలో ఈయన ఎట్టివాడో ఈయనకి గాలి, సముద్రం కూడా లోబడుచున్నాయంటున్నాడు. ఈయనకి గాలియు, సముద్రము కూడా లోబడుతుంది. ఇదే మాటని మార్కు సువార్త 4:47లో ఉంటది. ఇదే మాట మత్తయి సువార్త 8వ అధ్యాయం 25వ వచనంలో కూడా దీనికి సంబంధించిన మాటే ఉంటది. అంటే గాలి అప్పుడు ఇదే విషయాన్ని తీసుకుంటూ లూకా సువార్తలో ఒక మాట అంటాడు చూడండి, 17వ అధ్యాయం 6వ వచనంలో, నాకు మాత్రమే కాదు, మీరు దేవునికి లోబడిన వారైతే మీకు కూడా ఇటువంటి పరిస్థితి ఉంటది అని చెప్తున్నారు చూడండి. ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబల చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. ఎంత విశ్వాసం తీరు ఉండాలంటే అండి, మనం ఎంత పర్సెంట్ లోబడి ఉండాలంటే, అసలు ఆవగింజ ఎంత ఉంటదండి? ఆవగింజ చాలా చిన్నది కదండి. అది కింద పడిందంటే మనం అది ఎక్కడ పడిందో కూడా మనం చూడలేమండి. అంత చిన్న ఆవగింజ అంత అంటే మన విశ్వాసం అసలు ఆవగింజ అంత కూడా లేదా? అంటే లేదు అనే దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. యేసుక్రీస్తు గారు మీలో ఆనాడు భక్తులకి చెప్తున్నాడు, ఆనాడు శిష్యులకు చెప్తున్నాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాసంతో మీరు ఈ కంబళి చెట్టి వెళ్ళి సముద్రంలో నాటబడాలంటే వీళ్ళు నాటబడిపోద్దండి. అంటే మనకు కూడా ఆ యొక్క శక్తి అనేది నీకు కూడా వస్తుంది. నువ్వు ఎప్పుడైతే లోబడి ఉంటావో, నువ్వు లోబడి ఉంటే ఇటువంటి కార్యం నువ్వు ఖచ్చితంగా చూస్తావు. అది నీకు లోబడిపోద్ది. అలాంటి మాటలు ఎంత ధైర్యంగా యేసుక్రీస్తు వారు ఆనాటి సమాజానికి చెప్పారో చూడండి. ఎందుకంటే వాళ్ళు లోబడి, దేవునికి లోబడి వాళ్ళు ఉన్న పరిస్థితి అటువంటిదండి. అంత నేర్పుతోటి, అంత చాకచక్యంగా దేవుణ్ణి వెంబడించారండి. యేసుక్రీస్తు గారు తన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి లోకరాజ్యాల మహిమను ఆ యొక్క అది సాతాను వచ్చి మీకు లోకరాజ్యాల మహిమ అంతా ఇచ్చేస్తాను నేను ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన నువ్వు నాకు ఇచ్చేదేంటి? ఎవరికి ఇవ్వాలి? అసలు లోకరాజ్యాల మహిమ ఎవరిది? ఎవరిది? అయితే అది నాకు అప్పగింపబడింది అంటాడండి సాతాను. ఎవరు అప్పగించారు? లోబడని మనమే అప్పగించేసామండి సాతానికి. దేవునికి లోబడని మనమే సాతానికి అప్పగించామండి. అది నాకు ఇచ్చాడు. ఒకవేళ నువ్వు మొక్కితివాది నీకు వస్తుందంటే, అది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న అయినా కానీ అది దీన్ని ఏదైనా కావాలంటే నువ్వు దేవునికి మొక్కాలి తప్ప నేను నీకు మొక్కడం ఏంటి? నువ్వు దేవునికి మొక్క అన్నాడు తప్ప నాకు మొక్కమని కూడా అడగలేదండి అక్కడ. ఎటువంటి పరిస్థితులు ఆయన ఉన్నప్పటికీ కూడా అదే లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా ఒకసారి చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 17-20. దేవుడు రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిచయులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు కానీ ఎందుకనగా
ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ఇదిగో ఎక్కడనని అది కాదు నాన్న, అది కాదు. 17:20 నాన్న. అదే దెయ్యములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్తారు చూడు వాళ్ళు. శిష్యులు వెళ్ళి దెయ్యాలు కూడా మాకు లోబడుచున్నాయి అని అడుగుతారు. 10వ అధ్యాయం 17-10-20. 10వ అధ్యాయం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో వచ్చి, ప్రభువా దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నాయ్యా. దెయ్యాలు మేము ప్రకటిస్తున్నప్పుడు దెయ్యాలు నీకు ఎలా అయితే ఆ రోజు లోబడిపోయాయో అవే మాకు లోబడిపోతున్నాయి అని వాళ్ళ సంతోషంతో చెప్తున్నప్పుడు సాతాను కూడా మెరుపు వలె ఆకాశం నుంచి పడత నేను చూశాను. ఇదిగో పాములు తేళ్లను శత్రువు బలమంతటి మీదను కార్యక్రమం అనుగ్రహించున్నాడు. ఆ తర్వాత పరలోకంలో అలా కింద ఒక మాట ఉంటుంది, పరలోకంలో మీరు చేసేవి మీ లోబడి పరలోకంలో మీరు సంతోషించండి అని చెప్తున్నట్టు చూడండి. అవి మీకు దానికంటే సంతోషం ఏంటంటే మీరు దేవునికి లోబడ్డారని మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్న దాని గురించి మీరు సంతోషించండి అని చెప్తున్నారు. చూసారా మీరు, అంటే ప్రకృతి మీద కూడా మనకి పట్టు వస్తుందండి. ఎందుకంటే మనం దేవునికి లోబడటం వల్ల, అందుకనే ఆ రోజు యెహోషువ గారి విషయంలో కూడా మనం చదువుకున్నాం. ఆయన సూర్యుడా నువ్వు గిబియోనులో నిలవమంటే ఇశ్రాయేలీలు పగ తీర్చుకునే వరకు సూర్యుడు, అంటే ఆ శక్తిని ఆయన పొందుకున్నాడా లేదా? యేసుక్రీస్తు గారు కుమారుడైన దేవుడు కాబట్టి ఆయన చేయగలిగారంటే మరి యెహోషువ గారు ఎవరండి? యెహోషువ గారు ఎవరు? ఆయన దేవునికి లోబడ్డాడు కనుకే దేవుడు ఆ యొక్క శక్తిని తన పిల్లలకి ఇస్తాడండి, మనకు కూడా ఇస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని కొరకు ఏది కూడా మనం ఆశించకుండా దేవుని పనుల్ని మనకు దేవుని యొక్క ఆలోచనల ప్రకారం చేసుకుంటూ వెళ్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రకృతిలో ప్రతిదీ మనకివ్వాలనే కదండి ఆయన. మనం ఎప్పుడైతే ఆయనకు లోబాటు కలిగి ఉంటామో అవన్నీ మనకు అనుగ్రహింపబడతాయండి. అందుకనే ఆనాడు యెహోషువ గారు, సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో ఆగాలి. ఎందుకంటే ఇక్కడ మహా కార్యక్రమం జరుగుతుంది. అంటే పగ తీర్చుకోవడం మహా కార్యక్రమం అంటే దేవుడిని అడుగుతున్నాడండి. నా జనులు మంచి యుద్ధంలో ఉన్నారండి. ఇక్కడ ఏంటంటే సాయంత్రం అయిపోయింది అనుకోండి, యుద్ధం చేయకూడదండి. ఆ రోజు యుద్ధ నీతి, ఆనాడు యుద్ధ నీతి ఏంటంటే పగలే యుద్ధం. ఎప్పుడైతే మన రైట్ బ్రదర్స్ ప్లేన్ కనిపెట్టారో అప్పటి నుంచి రాత్రులు యుద్ధాలు ప్రారంభం అయ్యాయండి. ఇక్కడికి లాగా ఇప్పుడుకి లాగా రాత్రులు ఇక్కడ జరుగుతాయండి అని. నేను రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టే వరకు పగలే యుద్ధాలండి. 9 నుంచి 5 వరకునే వాళ్ళది కూడా జనరల్ టైం. ఎప్పుడైతే ఈ యొక్క రైట్ బ్రదర్స్ ఈ కనిపెట్టారో ప్లేన్ లో, అప్పుడు ఇంకా నైట్లే యుద్ధం స్టార్ట్ అయింది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం లోబాటు అనేది కావాలండి. మనం లోబడితే దేవుడు సమస్తాన్ని మన చేతికి ఇవ్వడానికే ఉన్నాడండి. అందుకే పేతురు గారిని కూడా అడుగుతాడండి ఆయన, యేసుక్రీస్తు గారు, నువ్వు నా గొర్రెల్ని మేపుతావా? పేతురు, నా గొర్రెలు నువ్వు మేపుతావా అన్నప్పుడు మూడోసారి 2 సార్లు, ఒకసారి 2 సార్లు సమాధానం చెప్పిన ఆయన మూడోసారి సమాధానం చెప్పడానికి ఎలా చెప్తాడు ఆయన? నీకు తెలుసు కదా తండ్రి. ఎందుకంటే ఆ తత్వం నీకు రావాలి. పేతురు గారికి ఏం అప్పగిస్తున్నాడు? యావత్ సంఘాన్ని అప్పగిస్తున్నాడు ఆయనకి, యావత్తు సంఘాన్ని అప్పగిస్తున్నాడు. మరి ఆయన ఎంత లోబడి ఉండాలి అటువంటి అప్పుడు? ఆయన ద్వారా కదండి స్టార్ట్ అయింది. పేతురు, ప్రభువా నువ్వు సమస్తమును ఎరుగుదు,
నిన్ను నిన్ను ప్రేమించుచున్నానని ప్రేమిస్తున్నానని నీవు ఎరుగని నీకే తెలుసు. ఆయనతో ఆ చెప్పాను. నేను ప్రేమ ఉంటేనే కదండి లోబడి అనేది ఉంటది. మనం ఎవరిని ప్రేమించకపోతే మనం లోబడి ఉంటామా? ఉండం కదండి. లోబడి అనేది ప్రేమతోనే స్టార్ట్ అవుతుందండి. అదే దేవుడు కోరుకుంటున్నాడండి. మనలో లోబడి రావాలి. మనం దేవునికి లోబడాలి. లేదా దేవునికి లోబడకపోతే మనం దేవుణ్ణి ఆయుష పెట్టేవారుగానే కనపడతామండి. అందుకే ఈనాటి సమాజం చూడండి, దేవుణ్ణి దేవునికి ఆయాసాన్ని కలిగిస్తూనే మన దినాలన్నీ గడుపుతున్నామండి. దేవుడు మన పట్ల సంతోషపడుతున్నాడా అంటే ఎక్కడ చెప్పగలుగుతామండి? సంతోషం అనేది దేవుడికి మన వల్ల కలుగుతుందా? అంటే చాలా తక్కువ అని చెప్పాలండి. చాలా తక్కువనే చెప్పాలండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుకుడి. అవునండి. శరీర దురాశలకు లోబడినట్లు. అంటే శరీరానికి కలిగే దురాశలకు మనిషి వెంటనే లోబడిపోతాడండి. చూసారా? చక్కగానే ఎంత ఇమిడీకృతంగా రాశారా మాట ఆయన. శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఆ, ఏలనీయకుడి. పాపాన్ని మీరు ఏలనివద్దు. మీ శరీరం మృతమైనది అయిపోద్ది కదండి. దాన్ని ఏలనిస్తే అది దేనికి పనికిరానిది అయిపోతుందండి. అటువంటి శరీరానికి మీరు అటువంటి పాపానికి మీరు లోబడిపోవద్దు. అటువంటి పాపానికి మీరు లోబడొద్దు. అదే 16లో ఉంటుంది చూడండి ఒక మాట. లోబడుటకు మీరు లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందరో లోబడుటకు మీరు దేన్ని దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా ఆ. పాపమునకే గాని చావు నిమిత్తం పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని నీతి నిమిత్తముగా మనం విధేయతకు అప్పగించాలండి. లోబడు దేనికి మీరు లోబడుదురో దేనికి దానికి దాసులగుదురని మనం ఇప్పుడు పాపానికి లోబడిపోయామంటే మనం పాపానికి దాసులం అయిపోతున్నామంటే. అదే విధేయతకు లోబడితే, నీతికి లోబడితే విధేయతకు దాసులం అవుతున్నాం అంటే. చూసారా? మనకి ఆయన విధేయత పట్ల అందుకేనండి ఆయన విధేయత వలన ఇప్పుడు ఆయన పొందిన దెబ్బల వల్ల ఆయన విధేయత నేర్చుకునేను అని అంటాడండి. ఆ విధేయతకు మనం లోబడాలండి. ఎప్పుడైతే ఆ విధేయతకు లోబడతామో యేసుక్రీస్తు గారు అందుకని ఈరోజు ఎంతో మంది ఎన్నో ముక్కోటి దేవతల ఎన్నో దేవుళ్ళు అని చెప్తున్నారు కదా. ఎంతమంది దేవుళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి ఆయన పేరు అడిగి ఎవరి పేరన్నా అడిగి మన ఇండియాలో ఉన్న ఒక దేవుడి పేరు ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారా? లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్న ఒక దేవత పేరు ఇండియాలో వచ్చి తెలుస్తుంది. అలాగే యేసుక్రీస్తు గారి గురించి ఏ మూలకెళ్ళి అడిగినా ప్రపంచంలో మీరు ఇక్కడే కాదు, యేసుక్రీస్తు గారి గురించి మీరు ఏ మూలకెళ్ళి అడిగినా మీకు ఆయన తెలియని ఒక మనిషి ఉంటాడండి. ఒకవేళ ఆయన పూజించకపోవచ్చేమో కానీ ఆయన జీసస్ అంటాడండి ఖచ్చితంగా. ఆయన అంత విధేయత నేర్చుకున్నారండి ఆయన. ఈరోజు 830-840 కోట్లు మంది ప్రజల్లో సగం మంది వరకు క్రైస్తవులుగా ఉన్నారంటే ఆయన తెలియని వారు ఎవరైనా ఉన్నారా? ఆయన లోబడే తత్వం అండి. అందుకనే నీతి నిమిత్తం ఆయన విధేయతకు లోబడ్డాడండి. ఆ విధేయతను మనం నేర్చుకోవాలని అంటున్నారండి. ఈ విషయంలో మనం ఒక ఎస్తేరు గారిని చూసుకోవచ్చండి. ఆయన నీతి నిమిత్తం ఎలాగ లోబడిందని. ఎస్తేరు గారి విషయంలో ఆవిడ నిజంగా కూడా ఆయన చిన్నాన్న ఆయన మొర్దెకై గారికి లోబడవలసినంత అవసరం లేదండి. ఆవిడ ఒక పొజిషన్కి వెళ్ళిపోయింది కదండి. ఏ పొజిషన్ లో ఉంది ఆవిడ? రాణి పొజిషన్ లో ఉందండి. ఆ రాణి పొజిషన్ లో ఉన్న ఈయన వచ్చి ప్రతిదానికి ఇది యూదులకి ఇలా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఆవిడ సేఫ్ సైడ్ లో ఉందండి. ఇదంతా ఆవిడకి ఎందుకు? ఆయన చెప్పిన మాటలు ఎందుకు వినాలి? లేదండి, లేదు, నా జాతి నాశనం అవ్వకూడదు. నీవు ఒకవేళ ఆయన ఏమంటాడు? నీ వల్ల ఒకవేళ జరగకపోవచ్చేమో కానీ దేవుడు ఏదో విధంగా కాపాడుతాడు, కానీ నువ్వు మాత్రం దోషిగా నిలబడిపోతావు అని చెప్తాడండి. అప్పుడు ఆవిడ చక్కగా లోబడి ఎంత లోబడిందండి. ఒక రాణిగా ఉన్న ఆవిడ లోబడుతుందా? లోబడదండి. ఎందుకు లోబడాలి? ఆవిడకి ఏం తక్కువ లోబడాలండి? దేవుని పిల్లలు ఎవరు కూడా అలాగా ఆలోచించలేదండి. వాళ్ళు ఇటువంటి పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా తన యొక్క దేవుని యొక్క ఆలోచనలను వారు బేఖాతరుగా ఎవరు లేరండి. వారు ప్రతిదీ కూడా మనసును పెట్టి వాళ్ళు ఉన్న పొజిషన్ దిగొచ్చి కూడా
దేవుని పనులు చేయడానికి, వాళ్ళు దేవుని ఆలోచనలు నెరవేర్చడానికి వాళ్ళ కంకణం కట్టుకున్నారని చెప్పాలండి. అవునా కాదా? మనం ఎన్నోసార్లు ఆమె గురించి చదువుకుంటూ ఉంటాం. ఆమె రాణిగా ఎటువంటి పరిస్థితుల్లో ఇస్రాయేల్ అందరినీ, యూదులను అందరినీ కూడా, యావత్తు యూదుల్ని సంహరించేయాలని ఆ రాజు యొక్క శాసనం చేసినప్పటికీ కూడా ఆమె ఎంత ధైర్యంతో, లేదు నా యొక్క జాతి నాశనం కాకూడదు, నా 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 జాతి అసలు ఆ జాతి నాశనం అయిపోతే యేసుక్రీస్తు గారు ఎక్కడి నుంచి వస్తారండి? చూసారా ప్రణాళిక ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపడి ఉందో. మనం చిన్నగా ఆలోచిస్తామండి. ఆయన యొక్క ప్రణాళిక చూడండి ఎక్కడికెక్కడ రాసిపెట్టి ఉన్నది. ఆనాడు యోధ జాతి నాశనం అయిపోతే ఆ తర్వాత యూదులు ఉండేవారా? లేరండి. దేవుని ప్రణాళిక అలా ఉంది కాబట్టి వాళ్ళు లోబడి, ఆవిడ ఎంత మంచి పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా దేవుని పిల్లల్ని, లేదు నా సంతానాన్ని, లేదా నా చిన్నాన్ని చెప్పిన మాట నేను వినాలి. మనం కూడా చూడండి, ఏదైనా మనకంటే, మన తల్లిదండ్రుల కంటే మనం పై పొజిషన్ లో ఉన్నాం అనుకో, మన తల్లిదండ్రుల మాటే మనం వినమండి, వాళ్ళే మన మాట వినాలి. అలాగే కదండి ఈరోజు సమాజం అంతా. ఇప్పుడు మనకంటే చిన్నవాడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికే మనం వెళ్ళవలసి వస్తుంది. వాడే అలాగని వాడు హై స్టాండర్డ్ లో ఉన్నప్పుడు మనం పోనీ ఇలా చెప్తే మన మాట వింటాడా? ఏంటండి? ఎవరైతే దేవుని యొక్క ఆలోచనలు తెలిసిన వారు ఉన్నారో, వాళ్ళు ఎటువంటి పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా లోబడి దేవుని యొక్క ఆలోచనల్ని నెరవేర్చేవారుగా ఉన్నారండి. నేను ఈ విషయంలో యోనా గారి సందర్భంలో నినివే రాజుని గుర్తు చేసుకుంటానండి. నినివే రాజు అయినప్పటికీ కూడా గోనెబట్ట కట్టుకున్నాడండి. లోబడినట్టేనా? రాజులు ఎవరన్నా లోబడతారా? ఒకవేళ ప్రవక్తే చెప్తాడు. అసలు ఈ ప్రవక్త ఎందుకు చెప్పాడని ముందు ప్రవక్తని కట్టేయమని చెప్తారండి వాళ్ళు. అంతా వాళ్ళకి. ఇప్పుడు మనం రాజుల్లో మనం ఉన్న పరిస్థితిని చూస్తే, ఇర్మీయా గారు ఎల్లప్పుడూ కూడా రాజుకి కొంచెం యాంటీగా చెప్తే ఆ రాజుని బంధించేసి ఉంచుతాడు. ఇర్మీయా గారిని బంధించే ఉంచుతాడండి. అయితే వెంటనే ఎప్పుడైతే యోనా విషయంలో మాత్రం అతను అలా చూసుకోలేదండి. మీ దేశం పాడైపోతుంది, మీ మీదకి ఉగ్రత రాబోతుంది అన్నప్పటికీ మొత్తం పశువులతో సహా దేవుని మాటకు లోబడ్డాయి. నినివే రాజు విననప్పుడు అతడు చూడండి సింహాసనం మీద నుంచి దిగిపోయాడంటే, రాజవస్త్రములను తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడంటే. అసలు చూడండి, గోనె బట్ట కట్టుకుని రాజులు అలా తగ్గించుకునే రాజులు అతి తక్కువ మంది చూస్తామండి బైబిల్లో కూడా. గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చోవడం అంటే చిన్న విషయం కదండి రాజుకి. అయినా కానీ దేవుని మాట ఎలా ఉంది? మనం లోబడాలి. ఏదో మన వల్లనే తప్పు జరుగుతుంది, మన వల్ల ఏదో దేవుడికి ఆయాసం కలుగుతుంది, మన యొక్క కార్యక్రమాలు సరిగ్గా లేవు, మనం సరిగ్గా లేము, దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే దీనికి మనం ఖచ్చితంగా లోబడాలి అని అనుకున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళని బట్టి మనం నేర్చుకోవాలండి. అందుకని దేవుడు వాళ్ళని బైబిల్లో అలా రాయబడించాడు. వాళ్ళని చూసి మనం చదువుకుంటూ, వాళ్ళ చిన్న విషయాలే అయినప్పటికీ కూడా వాళ్ళు దిగి వచ్చిన తీరండి. ఒక ఎస్తేరు గారు కానీ, ఆ నినివే రాజు కానీ ఎలా తగ్గించుకున్నారు చూసారా? అసలు ఆ లోబడే తత్వం ఈ రోజు ప్రజల్లో ఉందా? గొప్ప పొజిషన్ లో ఉన్నప్పుడు చిన్నవారైనా పెద్దవారైనా ఎవరు పట్టించుకోరండి. మరి దేవుని మాట, మనం చిన్నవారమైన పెద్దవారమైన దేవుడు అన్ని ఇచ్చినా మనం ఎప్పుడు కూడా దేవుని మాటకి లోబడే ఉండాలండి. ఆ మాట మనం పట్టించుకోలేని పక్షంలో దేవుడు మనల్ని ఉమ్మివేవాడుగా ఉన్నాడండి. దేవుని దగ్గర తారతమ్యాలు ఉండవండి. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన మాట విన్నవారిని గొప్పగా చూస్తాడు. మనకి అవన్నీ మన ముందే ఉంచాడండి. ఆ మాట వింటే నువ్వు ఇలా ఉంటావు. అందుకని దేవుడు ఏదైనా, ఇంకో విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా చెప్పి చేస్తాడండి ముందు. అబ్బాయి నువ్వు ఎలా ఉండాలి. ఇప్పుడు నినివే మీదకి ముందుగానే ఆ యొక్క హెచ్చరికను పంపించాడు. లేదా దేవుడు తెలియకుండా చేయొచ్చండి. ఒకవేళ పాడైపోతే వాళ్ళ దేవుని పిల్లలు అలా పాడైపోకూడదు.
వాళ్ళు నాశనం అయిపోకూడదు. చూసారా ఎంత మన పట్ల ఆయన యొక్క కోపాగ్ని కురిపిస్తూ కూడా ప్రేమ చూపిస్తున్నాడండి. తెలియజేస్తున్నాడు మీరు లోబడి ఉండమని చెప్తున్నాడు. మరి ఈ కాలంలో ఎంతమంది పిల్లలు, ఎంతమంది తల్లిదండ్రులకి విధేయులుగా ఉంటున్నారు, లోబడి ఉంటున్నారంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చండి. ఎంతమంది పిల్లలు దేవునికి లోబడి ఉంటున్నారు. ఈనాటి యుగం ఎలా ఉంది? ప్రతిదీ ఎవరి పనులు వాళ్ళ బిజీ, ఎవరు ఎవరు ఎవరి చదువుల్లో వాళ్ళ బిజీ. దేవునికి సమయం ఇచ్చేవారు ఉన్నారా? చూడండి, ఇప్పుడు మీరే ఎంతమంది కూర్చున్నారు? ఎంతమంది పిల్లలు? అతి తక్కువ మంది కదండి. మనం దీని అవేర్నెస్ ప్రజల్లో కలిగించాలండి. దేవునికి లోబడి ఉండమనే మనం చెప్పాలండి. లోబడి కలగకపోతే మనం చెడిపోతామండి. చెడిపోవడం అంటే మనుషులు చిన్నగా ఆలోచిస్తున్నారండి. అది ఇక్కడ మాత్రమే కాదండి. రేపు మనం చావు తర్వాత బ్రతుకండి. అది చాలా దుర్భరం అండి. అది చెప్పుకోవడం చాలా మనకేదో చిన్నగా ఉండొచ్చు, కానీ దాని తర్వాత ఆ యొక్క ఆ పరిస్థితి వర్ణనాతీతం అండి. ఎవరు కూడా అసలు తప్పించుకోలేరండి. దేవుని కన్నులు ఎదుట మనిషి తప్పించుకోలేడండి. అందుకని ఎవడు దీనుడై వణుకుచున్న మాటలు వినుచున్నాడో వాడి మీద నేను దృష్టి పెడుతున్నాను అంటాడండి. ఆ దీనత్వం, ఆ లోబాటు మనలో ప్రతి మనిషిలోనూ కలగాలండి. ఆ అవేర్నెస్ వచ్చినప్పుడే దేవుడు మనల్ని క్షమిస్తాడండి. ఏ విధమైన మన గొప్పతనం మనలో లేదండి. మనం మనుషులుగా అనుకుంటామండి. ఏదో మనం దేవుని పని చేసేస్తున్నాం కదా, లేదు దేవుని కొరకు ఏం చేస్తున్నామండి? మనం చేసేది అతి తక్కువ అండి. ఆవగిందంత విశ్వాసానికి మనం ఎంత దూరాన్ని ఉన్నామో మనమే ఆలోచించుకోవాలండి. ఆవగిందంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టే వెళ్ళి పడిపోద్దని, అసలు ఆవగిందంత విశ్వాసం మనలో లేనట్టే కదండి. మనం అంటే వెళ్తుందండి ఏదైనా అంటే లేదని చెప్పుకోవాలండి. ఇంకనే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మంచి విషయం చూడండి. మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. అవునండి. ఇప్పుడు గుర్రాలు లోబడటానికి అది కళ్ళెం పెట్టి తిప్పుతారు కదండి. మరి మనకి లోబడటానికి ఏంటండి? మనం లోబడాలంటే దేవుని మాటేనండి. చెప్పునా చదువు. మనం నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. అవునండి. అదే విధంగా మనం అంత గట్టిదండి గుర్రం. దాన్ని ఎలాగే ఎంత చాకచక్యంగా లోపరుచుకుంటాం మనం. అయితే మరి మనం ఏ విషయం వల్ల దేనికి లోపడతామండి? మనకి ఏదైనా జరిగినప్పుడు లోపడతామా? అంతకు ముందే లోపడాలండి. మనకి ఏది సంభవింపనప్పుడే లోపడాలండి. అందుకనే 15 సామెతల్లో 15:5 అంటాడు, గద్దింపునకు లోబడివాడు వర్ధిల్లును అంటాడండి. చూస్తారా మాట? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. మూఢుడు తన తండ్రి చేయి శిక్షణ తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. గద్దింపునకు లోబడితే మనం బుద్ధిమంతులుగా ఉంటాం. మనలో ఆ బుద్ధిమంతి తత్వం మనలో వస్తుందంటారా? ఆ గద్దింపును మనం అలవర్చుకోగలుగుతామా అంటే అది మనకే దేవుడు ప్రశ్నగా వదిలేస్తున్నాడండి. మనం ఎంతవరకు ఆ గద్దింపు పట్ల లేదా దేవుని మాటల పట్ల లోబడి అనేది మనం కలిగి ఉంటాం. కలిగి లేకపోతే మన పరిస్థితి ఏంటి? కలిగి లేకపోతే మన పరిస్థితి ఏంటంటే లాస్ట్గా ఒక వచనం చూడండి. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం మొదటి కొరింథీ 15:28 ఒకసారి చూడండి. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. ఈ మాట మనకు అర్థమైందండి. దేవుడు మళ్ళీ చదువుతును 1 కొరింథీ 15:28.
15వ అధ్యాయం 28వ వచనం. మరియు మరియు సమస్తమును ఆయనకు లోబడినప్పుడు సమస్తమును ఆయనకు లోబరిచినప్పుడు దేవుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు ఆయనే లోబడ్డాడంటే దేవునికి. తనకు సమస్తమును ఇప్పుడు ఆయన సర్వాన్ని ఇచ్చిన దేవుడికి సర్వమగు నిమిత్తం ఆయనే లోబడ్డాడంటే, మరి ఆయనే లోబడినప్పుడు మనం లోబడ్డదండి. దేవుని పిల్లలుగా మనం కూడా లోబాటు కలిగి ఉండాలండి. లేకపోతే లోబాటు అనేది మనం ఏదో చిన్నగా ఆలోచించుకుంటే అయిపోదండి. మనం ప్రతి విషయంలో కూడా మనకు మనం ఎల్లప్పుడూ చూసుకోవాల్సిందండి. మనం దేవునికి లోబడుతున్నామా లేదా, మన ఆలోచనలు దేవునికి అంగీకారంగా ఉన్నావా లేవా, మన యొక్క పనులు దేవునికి లోబడే తత్వంగా ఉన్నాయా లేదా. లోబడినప్పుడు ఆ రోజు దేవుడు తన పిల్లలను సైతం ఎలాగా గద్దించాడు, లేదా తన పిల్లలకు సైతం ఎలాగ ఆయన శిక్షించాడు, లేదా లోబడినప్పుడు ఎలా ఉన్నాడు అనేది మనం ఎల్లప్పుడూ కూడా చూసుకోవాలండి. అలా చూసుకోలేని పక్షంలో మనం దేవుని యందు మనం ఆనందించలేమండి. దేవుని యందు మనం ఆనందించాలండి. దేవుడు అదే కోరుకున్నాడండి. ముందుగా నేను అదే చదివించాను. మనం ఆయన నామానికి కీర్తి కలిగించే పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నాడండి ఆయన. అందుకే మన యొక్క ప్రణాళిక ఎప్పుడుదోనండి. మన ప్రణాళిక ఎప్పుడుదోను. ఆ ప్రణాళికను తూచా తప్పకుండా నడవాలి అంటే మనలో లోబడే తత్వం, దేవునికి లోబడే తత్వం కావాలండి. అంటే మనుషులకు లోబడినా లోబడకపోయినా అది ఏమో నేను చెప్పలేను. మనకి ఇష్టమైన వాళ్ళకి మనం ఎలాగైనా ఖచ్చితంగా లోబడే బ్రతుకుతాం, లేదా మన అవసరం గురించైనా మనం లోబడే బ్రతుకుతాం. అయితే దేవుని లోబడికి మన అవసరం నిమిత్తం అండి. మనం రేపు మనం పొందబోయేదానికి అది దేవునితోనే ముడిపడి ఉందండి. అది దేవుడు ఒక్కడు తప్ప ఎవ్వరూ చేయరు. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా అందుకే కావాలనుకున్నాడండి ఆయన. యేసుక్రీస్తు వారి ద్వారా క్రీస్తు ద్వారా ఆయన కావాలనుకున్నాడు. మనం ఆయనకి లోబడి ఉండాలి. అందుకని ఆయన కుమారుని మన దగ్గరికి పంపించి ఆ కాలాల్లో ఆయన ద్వారా మనకి ఇన్ని మాటలు తెలియజేశాడు. దేవుని పిల్లలు లోబడి కలిగి ఉండాలి. ఆ లోబడిలోని గొప్ప లక్షణం ఏంటి? ఆయన తన కుమారుడే లోబడ్డాడు. ఆయన తన కుమారుడే లోబడినప్పుడు మనం ఎలా ఉండాలి? అన్ని ఇచ్చిన కుమారుడు ఆయన యేసుక్రీస్తు గారికి లోబడి ఉండడానికి అన్ని ఇచ్చారండి. మనకులాగా అన్ని ఇచ్చారా? ఆయనకి ఏమీ లేదు కదండి. ఆయనకి కనీసం నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి. మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలమే లేదండి. అయినా కానీ ఆయన లోబడి ఉన్నాడండి. మరి మనకి ఏది లేదు చెప్పండి. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనకి చిన్న ఇళ్ళన్నా ఉంటుందండి. చిన్న మనకి తినడానికి ఏదోటే ఉంటుందండి. మన యొక్క విధానంలోనే ఏదో అన్నిసార్లు మనం గొప్పగా బ్రతకలేకపోవచ్చు, కానీ దేవుడు మనకిచ్చిన దాంట్లో మనకి అన్నీ ఉంటాయండి. వేసుకోవడానికి బట్టలు ఉంటాయి, తినడానికి తిండి ఉంటుంది, పడుకోవడానికి ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయండి. ఆయన సర్వమగు నిమిత్తం తండ్రికి ఆయనే లోబడిపోయాడు. అదేమి ఈ లోకంలో అదే యేసుక్రీస్తు గారి యొక్క తలంపు ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది కూడా మనతో వచ్చేది కాదు. మనం దేన్ని స్వతంత్రించుకుని అది మనతో ఉండదు. ఈ మైండ్కి వెళ్ళిపోయారండి ఆ రోజు ఆయన. నేను తండ్రి ఇదిగో అందుకనే నేను వచ్చేస్తున్నాను తండ్రి, మీరు నాకు ఇచ్చిన పనిని నేను ముగించాను. యోహాను 14:7-14 ఉంటది కదండి. చేయుటకు 17:4లోనండి. చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను ముగించాను. మీరు ఎలా చెప్పారు, మీరు చెప్పినట్టే నేను నడుచుకున్నాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అదేనండి, మనం లోబడి కూడా చేయవలసింది అదే పని. భూమి మీద ఆయన మహిమపరిచారు. చేయుటకు ఆయనకి ఏ పని అయితే ఇచ్చారో మనకు కూడా అదే పని ఉందండి ఈరోజు. ఆయన ఎలా లోబడ్డారో అలా లోబడితే మనం కూడా చేయవలసిన పని అదే. ఆయన కూడా ఏం చేశారు? ఆయన బతుకున్న దినముల్లో ఆయన 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన పని ఏంటండి? సువార్త. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చానంటాడు.
ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను అండి. మనం గ్రామాల్లోకి వెళ్ళి దేవుని గురించి చెప్తాం అని ఆనాడు ఎలాగైతే పురుగొల్పారు మనం కూడా అదే విధంగా ఉండాలి. మనం లోబడిన పిల్లలం గనుక ఆయన పనిలో ఉండాలి. లోబడిన పిల్లలమైతే ఆయన పనిలో ఉంటాం. లోబడకపోతే దేవుని గురించి ఆ? లోబడకపోతే మన పనుల్లో ఉంటాం అంతే. లోబడితే ఆయన పనిలో ఉంటాం, ఆయనకు లోబడకపోతే మన పనుల్లో మనం ఉంటాం, మన పనుల్లో మనం బిజీ అయిపోతాం. లోబడితేనే మనం దేవుని యొక్క ఆలోచనలో ఉన్నవారం అవుతామండి. చిన్న విషయం కాదండి. దేవుని యొక్క గొప్పతనం అండి. మనం ఆయన ఎంతగా మనం ఆయన మాటలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అంత గొప్పగా చూస్తాడండి దేవుడు. ప్రతిరోజు కూడా ఆయన మాటలు మన మనసుల్లో ఉండాలండి. అందుకని మనం వాటిని కంఠోపోషణంగా ధరించుకోవాలండి. మనం ఎల్లప్పుడు కూడా ప్రతిదానికి ఈ మాట దీనికి, ఈ మాట దీనికి అని మనం కరెక్ట్‌గా మనం సెట్ చేసుకోవాలండి. అందుకనే ఇదిగో మన పాస్టర్ గారు, శ్యామ్ గారు మీ అందరికీ కూడా దేవుని మాటలు తెలియజేయాలి ఎవరో ఒకరి ద్వారా. ఎవరో ఒకరి ద్వారా తెలియచేయాలి. మన ఒకాయన కాకపోతే మరొకాయన కొన్ని రోజులు ఎంత ఆలోచన ఆయన ఎందుకండి? సంఘాన్ని బలపరచాలి. ఎవరో ఒకరి మాటలు ఎవరినో ఒకరు పట్టుకుంటే దేవుని యొక్క ఆలోచన తెలియజేస్తారు. తద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఆయన యొక్క ఆలోచన చూడండి. ఆయన ఎంతగా ఆలోచిస్తున్నాడు. సంఘాన్ని అదేనండి సంఘ నాయకుడి యొక్క లక్షణం అండి. మంచి వాక్యం చెప్పించాలండి. అంటే సంఘ నాయకులు అంటే గొప్పగా సూట్లు బూట్లు అధికారాలతో ఉండేవాళ్ళు కాదండి. పిల్లలు ఎలా ఉన్నారు, ఎంత వాక్యం నేర్చుకున్నారు, దేవుని పట్ల ఎలా నడుచుకుంటున్నారు, దేవునికి లోబడే తత్వం పిల్లల్లో కనపడుతుందా, ఇవన్నీ కనిపెట్టుకున్న వాళ్ళే నాయకులు అవుతారండి. మన సంఘంలో ఎంత డబ్బు ఉంది, ఎంతమంది లెక్కలు పెట్టాలి, ఇలాంటి వాళ్ళ నాయకులు కాలేరండి. వాళ్ళ డబ్బులకే దోసులండి. వాళ్ళు ధనానికే దోసులండి. ధనానికి దోసులైతే దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చలేరండి. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయో నేను మీకు చెప్పవసరం లేదండి. అందుకే మనం దేవునికి లోబడి బ్రతకాలండి. దేవుని పిల్లలారా, దేవునికి ఈ మాట నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. ఆ లోబడే తత్వం మనిషిలో లేకపోతే మనం భూమి మీద కూడా వర్ధిల్లలేమండి. మీకు చెప్తున్నట్టు ఆ లోబడే తత్వం మనిషిలో లేకపోతే భూమి మీద కూడా వర్ధిల్లలేము. మనం ఎవరికైనా మనం ఉండే పరిస్థితే మనకి మంచి పేరుని తెచ్చిపెడుతుందండి. ఆ పేరే ఆ లోబడే తత్వంలోనే ఉంటదండి. ఎంత మంచి వ్యక్తి అండి అని చెప్పుకోవాలంటే మీరు అతనికి అనుకూలంగా ఉంటేనే చెప్తారండి. అనుకూలం అంటే దాంట్లో అన్నీ కలిసి వస్తాయండి. మీరు ప్రేమించాలి, మీరు వాళ్ళకి లోబడి ఉండాలి. దేవుని పిల్లలుగా మనం చూపించవలసిన లక్షణాలండి. అప్పుడే దేవుని పిల్లలుగా మనం ఈ యొక్క సమాజానికి ఎంతో కొంత నేర్పించగలుగుతాము. లేదా మనం ఏమీ చేయలేని వారికి నిర్వీర్యం అయిపోతామండి. అలాంటి బ్రతుకులు మనకు ఉండకూడదని కోరుకుంటూ, మీలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆలోచనలను ఎరిగి జీవించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి శ్యామ్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నానండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి, మీ ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు మా ప్రియులైన తండ్రి, మీ కుమారులు, మా ప్రియులైన తండ్రి శ్యామ్ గారి సంఘంలో ఉన్న సహోదరి మండలితో కలిసి తండ్రి మీ మాటలు తండ్రి కొన్ని పంచుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే నాయన సంఘం నడిపిస్తున్న పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆయనకు నూతన బలమును, శక్తిని, ఆరోగ్యమును అనుగ్రహించండి తండ్రి. తండ్రి ఆయన కుటుంబాన్ని మీరు మీ ఆధీనంలో ఉంచుకోండి. ఇంకా అనేక మందికి తండ్రి మీ మాటలను తండ్రి తెలియపరచడానికి ఆయనకి ఇచ్చిన సామర్థ్యం బట్టి మేము స్తుతించున్నాం తండ్రి. అలాగే నేను సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి తండ్రి. మరి ముఖ్యంగా మిమ్మల్ని గూర్చి నేర్చుకోవాలనే జ్ఞానం వారికి కలుగు చేసినందుకు మీకు వందనాలు తండ్రి. తండ్రి మీ మాటల్లోనే ఆంతర్యాన్ని ఎరిగి జీవించే పిల్లలుగా వారిని అందరినీ స్థిరపరచండి. వారి అవసరతలు మీ చిత్తమైతే తండ్రి వారి అవసరతలు తీర్చి మీరు మహిమ పొందమని అడుగుచున్నాం తండ్రి. సంఘమును ఫలింప చేయండి తండ్రి, విస్తరింప చేయండి. మీ కృపా కాపుదల సంఘం పైన ఉంచండి. మీకు వందనాలు తండ్రి. మరొకసారి మీ చిత్తమైతే
తండ్రి ఇలాంటి మాటలు తండ్రి మీ పిల్లలైన వారితో పంచుకునే భాగ్యం అనుగ్రహించి తండ్రి మేము ఎల్లప్పుడూ మీ కొరకు తండ్రి మీ యొక్క ఆలోచనల కొరకు తండ్రి మేము వెంపర్లాడే పిల్లలుగా తండ్రి మీ కొరకు తండ్రి సిద్ధపడే పిల్లలుగా ఉండే భాగ్యం మా అందరికి అనుగ్రహించి నడిపిస్తారని మరొకసారి శ్యామ గారి కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి ఎంతటి మహాజ్ఞానాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన మా ఆత్మ తండ్రి దేశాలు గారిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆయనకి నూతన బలం శక్తిని ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. మీ కృపా కాపుదల ఆయన పైన ఉంచమని తండ్రి. ఇంకా తండ్రి ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి మా మధ్య నుంచి ఆయన ద్వారా అనేక మంది మాటలు నేర్చుకునే భాగ్యం మాకు అనుగ్రహిస్తారని మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.